ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారంటే, మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు, మన అదృష్టము కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. ఏదో పై పైన చెప్పొద్దండి. మనస్ఫూర్తిగా హృదయాన్ని కృమ్మరించి చెప్తేనే మనకి తృప్తిగా అనిపించింది, తండ్రి కూడా సంతోషంగా ఉండిద్ది. కాబట్టి అలాగే మన సమస్యలన్నీ కూడా తండ్రి పాదాల దగ్గర పెడదాము. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం నా ప్రభ. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా నా ప్రభ మేము అంత ప్రశాంతంగా గాఢ నిద్ర మేము పోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ, ఎటువంటి అర్హత లేని వాళ్ళం అయినా సరే మేము అడిగిన మాకంత గాఢ నిద్ర, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభ. అందరు బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టమంటే ఏ పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీకు నా ప్రభా, ఈ భూమి నా తండ్రి మీ పాదపీఠం. భూమి మీద ఉన్న మా మీద ఎందుకయ్యా ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఇంత జాలి, ఇంత భద్రత ఎందుకయ్యా నా తండ్రి. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి ఈ నూతన దినంలో నా ప్రభా ఎవరైతే నా ప్రభా మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం. మే కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా చిన్న సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి. కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా, ఎన్ని తుఫాను, భయంకరమైన తుఫాన్లు వచ్చినా కూడా కదలకుండా స్థిరంగా ఉండేది నా ప్రభా. అటువంటి నా తండ్రి కుటుంబాల్లో కట్టమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా మీ శాంతితో నింపమని అడుగుచున్నాం. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత, మీ నుండి పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ శాంతితో మమ్మల్ని నింపండి, మా గృహాలు నింపమని అడుగుచున్నాం ప్రభా. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఒడిదొడుకులున్నా, ఎన్ని ఇబ్బందులైనా సరే నా తండ్రి, ఆర్థికంగానైనా అనారోగ్యపరంగానైనా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలో నా ప్రభా, ప్రశాంతత కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రశాంతత దీర్ఘ శాంతంతో నా ప్రభా నింపమని అడుగుచున్నాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మర్యాదగా నా తండ్రి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. ఒక చిన్న సమస్యకే నా తండ్రి కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకుండా అర్థం చేసుకునే హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభా సున్నితమైన హృదయాలు మాకు అనుగ్రహించండి. మీ శాంతిని, మీ సహనాన్ని, మీ ఓర్పుని, మీ ప్రేమని నా ప్రభా, మీ పరిశుద్ధతను నా ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మిమ్మల్ని ప్రభా మరి మీ పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, అంత గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి నా తండ్రి ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీద వచ్చి ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు దేవా. ఎందుకు నా తండ్రి, ఎందుకయ్యా మా మీద ఇంత ప్రేమ, ఎందుకయ్యా? అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి శాంతిని అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరికి నా ప్రభా తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. 10th క్లాస్ పిల్లలు నా ప్రభా, ఇంటర్ రాసేవాళ్ళు, డిగ్రీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ప్రతి ఒక్క
ఒక్కరికి మీరే తోడుగా ఉండి వారి జ్ఞానం మీద, వారి సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి, మీ మీదే డిపెండ్ అవ్వాలి, మీ నుండి ప్రభు జ్ఞానం పొందుకోవాలి అనే తలంపు నా తండ్రి బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం. అది మీరిస్తేనే బిడ్డలు పొందుకుంటారు, కానీ మేము ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు నా ప్రభు. మీరు ఆ తలంపు, ఆ గ్రహింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. నా తండ్రి పాదాల దగ్గర కూర్చొని నా తండ్రి జ్ఞానం నేను అడిగితే నా తండ్రి ఖచ్చితంగా నాకు ఇస్తాడు, నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతో అయితే నేను ఖచ్చితంగా ముందుకెళ్తాను అనే ప్రభు విశ్వాసంతో బిడ్డలు నింపండి నా తండ్రి. మరి వారు రాసే ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండండి. చదివినవన్నీ ప్రభు మర్చిపోకుండా నా తండ్రి జ్ఞాపక శక్తి బిడ్డలకు అనుగ్రహించి ప్రతిదీ కూడా ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలి అని ప్రభు బిడ్డలు నా తండ్రి మరి భయపడకుండా, టెన్షన్ పడకుండా నా ప్రభు మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి బిడ్డలకు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మరి ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండి మంచిగా రాసేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా, అనుకోని ఆపదలు, యాక్సిడెంట్లు అనేవి బిడ్డలకు రాకుండా, అనుకోని ప్రమాదాలు కూడా బిడ్డల దాకా రాకుండా మీ కాపుదల, మీ రక్షణ కంచె నా తండ్రి బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మేమైతే వాళ్ళని స్కూల్ వరకే తీసుకెళ్ళాం, అది కూడా క్షేమంగా తీసుకెళ్తాము అనే గ్యారంటీ లేదు నా తండ్రి. కానీ నా ప్రభా మీరు మాత్రమే బిడ్డలకి ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు రానివ్వకుండా క్షేమంగా మరి వాళ్ళ ఎగ్జామ్స్కి తీసుకెళ్ళి అంతే క్షేమంగా గృహాలకు చేర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డలు భయపడకుండా, తల్లిదండ్రులు టెన్షన్ పడకుండా నా తండ్రి విశ్వాసంతో నా తండ్రి చేతిలో నా బిడ్డను పెట్టాను. ఖచ్చితంగా నా తండ్రి నేను మర్చిపోయినా నా తండ్రి మర్చిపోడు, నేను విడిచిపెట్టినా నా తండ్రి విడిచిపెట్టాడు, అంత జాగ్రత్తగా చూస్తాడు నా తండ్రి అనే విశ్వాసంతో ప్రభా ప్రతి ఒక్క తల్లిదండ్రులు నింపమని అడుగుచున్నాం. బిడ్డలు రాసే ఎగ్జామ్లో మీరే తోడుగా ఉండి ఎటువంటి భయము అనేది బిడ్డలకు లేకుండా నా ప్రభా, ఎటువంటి నా తండ్రి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి క్షేమంగా ఇంటికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా, మంచి మార్కులు నా తండ్రి బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ కోసం ఎవరైతే చూస్తున్నారు, గవర్నమెంట్ టీచర్స్ జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే ఉద్యోగాలు కోరుకుంటున్నారో నా ప్రభా, అలాగే నా తండ్రి ఉద్యోగాలు ప్రమోషన్ కోరుకుంటున్నారు, పర్మనెంట్ కావాలని ఆశ కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే నా తండ్రి వారికి ఉన్న ఆలోచన చొప్పున, వారికి ఉన్న ఆశ చొప్పున మీరే అద్భుత కార్యంగా నా తండ్రి జవాబు పంపించమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. ఒకవేళ బిడ్డలు నా తండ్రి ఇప్పటి వరకు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఎన్నో సంవత్సరాల నుంచి రాస్తున్నా, అయినా సరే నాకు ఉద్యోగం రావట్లా, నేను పాస్ అవ్వట్లేదని ఎవరైనా బాధపడి నిరుత్సాహంలో ఉండిపోతే ప్రతి ఒక్కరిని ప్రభు ఒక్కసారి నా తండ్రి దర్శించి, అమ్మా ఇదిగో ఇప్పటి వరకు నీ సొంత జ్ఞానం మీద, తెలివి మీద ఆధారపడ్డావు, మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావు, అలా వద్దు నా తల్లి, నా వైపు చూడు, నా మీద ఆధారపడు, నా నుండి జ్ఞానం పొందుకోని ప్రభా. బిడ్డలతో నా తండ్రి ఒక్క మాట మాట్లాడినా ప్రభా మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. అలాగే నా తండ్రి ఉద్యోగంలో పర్మనెంట్ ప్రమోషన్ కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, మొదట ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతిరోజు వారు ఎంత బిజీగా ఉన్నా సరే నా తండ్రి నాకు నా మీద జాలిపడి కనికరపడి ఈ ఉద్యోగాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు, నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని ప్రభా కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా ప్రభా. మొదట మీరు చేసిన మేలు ప్రతిరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వారు ఏ పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను ప్రభా మాకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. మా సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఆ ఉద్యోగం మాకు రాదు నా తండ్రి, ఆ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవ్వము నా ప్రభా. కానీ మీరు మాకు తోడుగా ఉండి, మీరు మా ముందుంటే, మీరు మమ్మల్ని నడిపిస్తే ఖచ్చితంగా ఆ ఉద్యోగం బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, పక్షపాతం చూపన దేవా,
దేవా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే దేవుడు కాదు నా తండ్రి. మీరు మనుషులైతే చూస్తారు, కానీ మీరు మా తండ్రి అంత గొప్ప సర్వ సృష్టికర్త. మీరు నా తండ్రి అందరినీ సమానంగానే చూస్తారు నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం. బిడ్డలకి ప్రభా మీరే తోడుగా ఉండి మీరే ముందుండి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలో తెలివిన జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే తోడుగా ఉండండి. ఎందువల్ల అప్పులు అయ్యాయో, ఎందువల్ల ఆర్థిక సమస్యలో చిక్కుకుపోయారు బిడ్డలు మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరుగి ఉన్న దేవా మీకే స్తోత్రం. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభా మరి మీరే నా తండ్రి బిడ్డలు సరిచేసి తిరిగి నా ప్రభా సరైన దారిలో మీ మాట చొప్పున మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో ఆ నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పులు దయతో క్షమించి అప్పుడు తినే దారి ద్వారాలు నా ప్రభా మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి నా ప్రభా. ఆర్థిక సమస్యలతో ఇంకా ఎవరైతే బాధపడుతున్నారో, ఉద్యోగం లేదు సిస్టర్, ఇంట్లో ఎవరికీ ఉద్యోగం లేదు, చాలా ఆర్థికంగా చితికిపోతున్నాము, కనీసం పిల్లలకు ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తూనే ఉన్నారు నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే, దురుసుగా ప్రవర్తించుంటే, ఒకవేళ మీ మాట చొప్పు నడుచుకోకుండా ఉంటే దయతో క్షమించి నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనుగరపడి మరి బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేసి నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు మరి నిలదొక్కునేలా మీ కృప అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా ప్రభా మరి ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా, ఎన్ని అప్పులైనా సరే, ఎంత భయంకరమైన రోగం వచ్చినా సరే నా ప్రభా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగాలు పొందుకోలేకపోయినా, ఎటువంటి పరిస్థితులైనా సరే నా తండ్రి నాకున్నాడు, నేను భయపడను. నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎడారిలో ఉన్నా సరే, గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే, ఎటువంటి కఠినమైన మార్గాల గుండా నేను వెళుతున్నా కూడా నా తండ్రి నా చేయి విడిచిపెట్టడు. నేనేదో గొప్పదాన్ని, నేనేదో గొప్పవాడు అని కాదు, నా తండ్రి నా మీద జాలిపడి నాకు తోడుగా ఉంటాడు అనే ప్రభా బిడ్డల ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు, అంత ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల చిన్న సమస్యకే ప్రభా అవిశ్వాసులుగా మారిపోతున్నారు. చిన్న సమస్యకే నా తండ్రి కృంగిపోతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు, అధైర్యపడిపోతున్నారు, దుఃఖంలోనే ఉండిపోతున్నారు. ఇక ఆ సమస్యకు పరిష్కారం లేదు అని భయపడుతున్నారు. అటువంటి భయాన్ని, అటువంటి అల్ప విశ్వాసాన్ని, అటువంటి టెన్షన్ నా ప్రభా మనుషుల వల్ల, ఇతరుల వల్లే నా ప్రభా బిడ్డలు ఆలోచించకుండా నూతన హృదయాన్ని, నూతన ఆలోచన, నూతన విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే నా ప్రభా ప్రతి ఒక్కరి మనసు మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి చూపు మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి ధ్యాస వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరి ఆలోచనలు మీరే ఉండాలి, ప్రతి ఒక్కరి మాటలు మీరే ఉండాలి, ప్రతి ఒక్కరి ప్రవర్తనలు మీరే నా తండ్రి బిడ్డలు కనపడాలి నా ప్రభా. అలా నా తండ్రి బిడ్డలు తయారు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అటువంటి హృదయాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మాట మాట్లాడినా కూడా తండ్రి మీ ప్రేమే నా తండ్రి బిడ్డలు ఎదుటి వాళ్ళకి కనిపించేలా మమ్మల్ని సిద్ధపరచమని, మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరి కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, మేమే మరి బిడ్డలు నా తండ్రి ఎవరి కాలంలో ఉండగా మరి మీ కాడిని మోయకుండా లోకంలో బ్రతుకుతున్నారు, లోకస్తులాగా బ్రతుకుతున్నారు. మరి మందిరానికి వెళ్తున్నాంలే, తండ్రిని స్తుతించి ఆరాధిస్తున్నాంలే, సరిపోయిందిలే అనుకుంటున్నారు. కానీ వారు ఏ దారిలో నడుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మారుతున్నారు, ఎలా ఎటువంటి ప్రపంచంతో నా ప్రభ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. బిడ్డలకున్న నా తండ్రి లోకపరమైన జ్ఞానాన్ని, లోకపరమైన ఆశలు నా ప్రభ, లోకపరమైన ఫ్యాషన్, లోకాన్ని వెంబడించాలి అనే మనసే నా తండ్రి బిడ్డల నుంచి తీసివేసి నూతన మనసు, నూతన ఆలోచనలు, నూతన ప్రవర్తన, నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మరి ప్రతి యవనస్తుడు యోసేపు వలె పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా పారిపోయాడు నా తండ్రి. అటువంటి గుణాన్ని మా బిడ్డలందరికీ, మగ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి నా ప్రభా. యోసేపు అంత గొప్ప వాళ్ళం కాదు, యోసేపుతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా.
అటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపును మీరు చేయి విడిచిపెట్టలేదంటే నా తండ్రి ఎంత ప్రేమ నా ప్రభా. మీ ప్రేమ పొందుకునే అర్హత కూడా మాకు లేదు. ఎంత భయంకరమైన పాపంలో బ్రతుకుతున్నామో నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి కనికరపడి మేము చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభు. మీ ప్రేమతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి యవన స్త్రీ ఎస్తేరు వలె నా ప్రభ తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, దీన మనసు కలిగి ఎలా ఉండాలో ఎస్తేరును చూసి నేర్చుకోమన్నారు. చదువుతున్నాం కానీ ఆ ప్రకారంగా మా జీవితాలు మార్చుకోలేకపోతున్నాం ప్రభా. మాకున్న అజ్ఞానాన్ని, మాకున్న వెరితనాన్ని తీసివేసి నా తండ్రి అటువంటి గుణాన్ని, అటువంటి తగ్గింపు, దీన మనసుతో నా ప్రభ ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారు చేసే వ్యవసాయాన్ని, వారు చేసే పనుని నా ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం. వారి భూమిని నా తండ్రి మీరే ఆశీర్వదించి మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం ప్రభ. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల్ని అడిగి తెలుసుకోకుండా నా తండ్రి మీ మీదే ఆధారపడి మీ చేతికి అప్పగించి నా తండ్రే చిత్తమే నాకు జరగాలని ప్రభ మీకు అప్పగించి పని మొదలు పెట్టేలా అటువంటి హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. అటువంటి జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి వేసిన పంట నా ప్రభ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా నా తండ్రి, ఎటువంటి తెగుళ్ళు రాకుండా, ఎటువంటి అనుకోని ఆపదలు విపత్తులు రాకుండా నా ప్రభ మరి నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు అన్నారు. అది మనుషులకైనా భూమికైనా దేనికైనా సరే నా తండ్రి మీరు చెప్పారు అంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి నుండి తప్పిస్తారు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బలము శక్తి కలిగిన దేవా, మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా. బిడలు వేసిన పంటలో మీరే తోడుగా ఉండండి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అప్పుల పాలైన ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉండే అటువంటి కృప మీరు అనుగ్రహించండి. పంట వేసి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారని ప్రభ వార్తలు నా తండ్రి రాకుండా నా ప్రభ అటువంటి పరిస్థితులు ఎవరికి రాకుండా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. 30 దంతలు 60 దంతలు 100 ఫలింప చేయండి. మరి వచ్చిన జీతాన్ని ప్రభ సరిగ్గా ఎలా సద్వినియోగం చేసుకోవాలి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అనవసరమైన ఖర్చులకి పోకుండా, ఆడంబరాలకి పోకుండా నా తండ్రి వచ్చిన జీతాన్ని సరిగ్గా ఎలా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలో అటువంటి జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఉద్యోగం లేకుండా ఎవరు ఉండకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రభ ఏదో ఒక పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అప్పుల పాలు ఆర్థిక సమస్యలు బిడ్డలు చిక్కుకోకుండా నా తండ్రి కుటుంబాల్లో నా తండ్రి గొడవలు లేకుండా శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రభ. పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగినప్పుడు మీ చేతుల్లో పెడితే ఇక మా బిడ్డల భవిష్యత్తు మీకన్నా ఇంకెంత జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు నా తండ్రి. దావీదు గారిని బాల్యంలో ఉన్నప్పటి నుంచి, యోసేపుని, సమూయేలు గారిని, అంత గొప్ప గొప్ప ప్రవక్తలను కూడా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా నా పెంచారు నా తండ్రి. మీ చిత్తంలో మీ హస్తాల్లో పెట్టిన తర్వాత మా బిడ్డల భవిష్యత్తు గురించి ఇక మేము ఆలోచించే పరిస్థితి మాకు రానివ్వద్దు నా తండ్రి. అసలు ఆలోచన కూడా మాకు రానివ్వద్దు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు. అలా నేర్పించే జ్ఞానం నా ప్రభు మాకు తెలియదు. మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మీ చిత్తంలోనే బిడ్డలు పెరగాలి, మీ చిత్తంలోనే నా తండ్రి బిడ్డల భవిష్యత్తు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ మీద ఎలా ఆధారపడాలి, ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీ మీద ఎలా ఆధారపడాలి, మీ నుండి జవాబు ఎలా పొందుకోవాలి, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి, మీరు మెచ్చుకునేలా ఎలాంటి పనులు చేయాలి, మీకు ఇష్టమైన జీవితాన్ని ఎలా జీవించాలో నా ప్రభు బిడ్డలకు బాల్యంలో ఉన్నప్పటి నుంచి అలవాటు చేయమని నేర్పించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా ఆశ మా బిడ్డలు కూడా అలాగ నా తండ్రి చేతుల్లో నా తండ్రి కృపలో నా తండ్రి చిత్తంలో నా బిడ్డలు పెరగాలని ఆశ కలిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి
అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా తండ్రి, కానీ మీరు మా ముందుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే అడిగే అర్హత, పొందుకునే అర్హత లేకపోయినా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.